తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి సీన్ లేదు. రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డికి గ్యాప్ పెరిగిపోయింది. లోకల్ బాడీ ఎలక్షన్స్ తర్వాత రేవంత్ రెడ్డి మార్పు ఖాయం. ఇదే చర్చ గత కొద్ది రోజులుగా జరుగుతోంది. ఇంకా రేవంత్ రెడ్డి సీన్ అయిపోయింది రాజకీయంగానే చాలామంది మాట్లాడుతున్నారు. కానీ ఉపరాష్ట్రపతి ఎన్నికల వేళ రేవంత్ రెడ్డి సజెస్ట్ చేసిన సుదర్శన్ రెడ్డిని ఇండియా కూటమి అభ్యర్థిగా నిలబెట్టింది. సీఎం రేవంత్ రెడ్డి ఒప్పుకోకపోయినా ఇది వాస్తవం. ఖచ్చితంగా ఆయన బలపరిచారు. ఇండియా కూటమిని, కాంగ్రెస్ని ఒప్పించారు. తెలంగాణకు చెందిన బి సుదర్శన్ రెడ్డిని, పొలిటికల్ అఫిలియేషన్స్ లేని బి సుదర్శన్ రెడ్డిని అభ్యర్థిగా రంగంలో దించారు. గెలుపోవటంలో ఎలా ఉన్నా ఒక గట్టి పోటీ ఇచ్చే వాతావరణాన్ని ఇండియా కూటమి కొంత క్రియేట్ చేయగలిగింది అనేది ఒక ఎత్తు అయితే, రేవంత్ రెడ్డి ఉపరాష్ట్రపతి అభ్యర్థిని డిసైడ్ చేయడం, అంటే ప్రతిపాదించిన అభ్యర్థిని పెట్టించుకోవటం అనేది పొలిటికల్గా ఇట్స్ ఏ గుడ్ మైలేజ్. యాక్చువల్గా డిఎంకేకి చెందిన తిరుచూర్ రవి పేరు ప్రారంభంలో వినిపించిన చివరికి దక్షిణాది నుంచి, అందులో తెలంగాణ నుంచి, తెలుగు రాష్ట్రాల నుంచి మళ్ళీ సుదర్శన్ రెడ్డిని పేరుని ఖరారు చేయించుకోగలిగారు సీఎం రేవంత్ రెడ్డి. అంటే మరి ఇప్పుడు కాంగ్రెస్తో ఆయన గ్యాప్ ఉన్నట్ట లేనట్ట అన్నది ఆయనకి విమర్శలు చేసేవాళ్ళు చెప్పుకోవాలి. నాకు అందిన సమాచారం మేరకు కాంగ్రెస్ పార్టీ హైకమాండ్తో కానీ రాహుల్తో కానీ ఆయనకి గ్యాప్ ఏమీ లేదు. గతంలో ఉన్న 1-2 ఇష్యూస్ కూడా సమసిపోయాయి. ఇది వాస్తవం.